2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. తొమ్మిదేళ్ల ప్రేమ వివాహం, కళ్ల ముందే తిరుగాడే 4 ఏళ్ల ముద్దుల పాప. భర్త బ్యాంక్లో మేనేజర్. ఎంతో సంతోషంగా సాగిపోవాల్సిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా శోకం నిండింది. డిప్రెషన్ అనే మానసిక రుగ్మత ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. టెర్రస్ ఎక్కుతూ సీసీటీవీ కెమెరాలో రికార్డైన చివరి దృశ్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తున్నాయి. హైదరాబాద్ కేపీహెచ్పీలో ఓ వివాహిత 5వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇప్పుడు మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ సీసీటీవీ దృశ్యాలను చూడండి. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతం. కేరళకు చెందిన శీతల్ అపార్ట్మెంట్ మెట్లెక్కి టెర్రస్ వైపు వెళ్తోంది. సరిగ్గా టెర్రస్ ఎక్కే మెట్లపై ఆమె 10 నిమిషాల పాటు అలాగే కూర్చొని ఉంది. ఆమె మనసులో ఏవో ఆలోచనలు మెదిలాయో ఏమో. ఆ 10 నిమిషాలు ఆమె జీవితంలో చివరి క్షణాలుగా మారాయి. ఆ తర్వాత నెమ్మదిగా లేచి టెర్రస్ పైకి వెళ్ళిన ఆమె కొద్దిసేపటికి అపార్ట్మెంట్ గేటు ఆవరణలోకి దూకేసింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదంలో శీతల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆమె నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. కెమెరాలోని కానూరుకు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్ దంపతులు. 9 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. వీరికి 4 ఏళ్ల చిన్నారి పాప ఉంది. భర్త సోను పురుషోత్తమన్ ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. భార్య, కుమార్తెతో పాటు తన తల్లిదండ్రులతో కలిసి కేపీహెచ్బీ 6వ ఫేజ్లోని ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు. బయటకు చూసేందుకు అంతా సంతోషంగా ఉన్న కుటుంబంలాగే కనిపించింది. కానీ శీతల్ గత కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఆ మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో మందులు కూడా వాడుతున్నారు. అయినప్పటికీ ఆ డిప్రెషన్ ఆమెను ఎంతలా కమ్మేసిందంటే కన్న బిడ్డను, భర్తను కూడా మర్చిపోయేలా చేసింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే కేపీహెచ్బీ ఎస్ఐ శశిధర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ ప్రాంగణంలో రక్తపు మడుగులో పడి ఉన్న శీతల్ మృతదేహాన్ని పరిశీలించారు. వెంటనే ఆమె భర్త సోనుతో పాటు కేరళలో ఉన్న ఆమె సోదరుడితోనే పోలీసులు మాట్లాడి వివరాలు సేకరించారు. శీతల్ డిప్రెషన్తో బాధపడుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ధృవీకరించారు. కేరళలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. డిప్రెషన్ అనేది కేవలం ఒక మానసిక సమస్య కాదు, అది ప్రాణాలను తీసే ఒక సైలెంట్ కిల్లర్. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వెనక మిగిలిపోయే ఆ పసిపాప పరిస్థితి ఏంటి? భర్త, కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సమస్యలను ఎదుర్కోవాలి, కానీ ఇలా తనువు చాలించడం ఎవరికీ పరిష్కారం కాదు. ఏదేమైనా ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన శీతల్ ఇక్కడ ప్రాణాలు తీసుకోవడం నిజంగా బాధాకరం.